నకిలీ మద్యం కేసులో ఇప్పుడు ఒక కొత్త మలుపు చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీసులకు A1 గా ఉన్న జనార్దన్ షాక్ ఇచ్చారు. జనార్దన్ ఫోన్ గురించి ఆరా తీశారు పోలీసులు. అయితే తన మొబైల్ ముంబై ఎయిర్పోర్ట్ లో పోయిందని జనార్దన్ చెప్పారు. తను ఆఫ్రికా నుండి వస్తున్న సమయంలో ముంబైలో ఎయిర్పోర్ట్ లో తన మొబైల్ పోయిందని చెప్పాడు. జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తన ఫోన్ ఆధారంగానే అక్కడ అన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు అయితే ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక కొత్త మలుపుగానే చూడాలి. ఎక్సైజ్ పోలీసులకు ఇది ఒక షాక్ లా చెప్పొచ్చా ఫోన్ పోయిందనే అంశం? కౌసల్య, నకిలీ మద్యం కేసులో పోలీసులకు గట్టి షాక్ ఇచ్చారు A1 ముద్దాయి జనార్దన్ రావు. ఆయన ఆఫ్రికా నుంచి వస్తుండగా నా ఫోన్ మిస్ అయింది, నా ఫోన్ పోవడంతో నా దగ్గర ఎలాంటి సమాచారం లేదంటూ ఆయన చెప్పిన సమాధానంతో పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఏదైనా ఒక అంశము సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించి ఉన్న డేటా ఫోన్ లో ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులు ఆ ఫోన్ ను విచారణలో అడిగారు. అయితే నా దగ్గర ఆ ఫోన్ లేదు, నాకు ఎయిర్పోర్ట్ లో నా ఫోన్ మిస్ అయిందంటూ ఆయన ఇచ్చిన జవాబుతో పోలీసులు కమ్మెత్తిన్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా A1 అద్దేపల్లి జనార్దన్ రావు కీలక పాత్ర పోషించారు. ఏదైతే మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నకిలీ లేబుల్లు, నకిలీ స్పిరిట్ ద్వారా ఆయన మద్యం తయారు చేసి కల్తీ మద్యం చేసి షాపులకు విక్రయించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం వివిధ ప్రాంతాలకు కూడా విస్తరించడానికి కారణం అద్దేపల్లి జనార్దన్. అయితే ఈ ఆంధ్రప్రదేశే కాకుండా చుట్టూ ఉన్న ఆంధ్రప్రదేశ్ బార్డర్ రాష్ట్రాలకు కూడా నకిలీ మద్యం తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలలో ప్రధానంగా దాదాపు 29 మంది నుంచి కేసు పెట్టారు. అందులో 14 నుంచి 15 మంది ఇప్పటికే అరెస్ట్ చేశారు. అందులో A1 అద్దేపల్లి జనార్దన్ ఆఫ్రికాలో ఉన్నారు. ఈ నకిలీ మద్యం కేసు బయటకు వచ్చినప్పుడు ఆయన సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను నా ఆరోగ్యం బాగలేక నేను చికిత్స కోసం వెళ్ళాను, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను తిరిగి వస్తానంటూ ఆయన ఆ రోజు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అయితే నిన్న ఏదైతే ఆయన ఆఫ్రికా నుంచి రావడంతో పోలీసులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారణకు తీసుకున్నారు. విచారణలో పోలీసులకు దిమ్మ తిరిగే జవాబులు లభించాయి. ఆయన నా ఫోన్ పోయింది, నా ఫోన్ ముంబై ఎయిర్పోర్ట్ లో మిస్ అయిందంటే ఆయన చెప్పిన సమాధానంతో పోలీసులు కన్నెత్తిన్నారు. ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు పేరు మీద మరో సిమ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఏదైతే ఈ డేటా ఎక్కడ నుంచి సరఫరా చేశారు, ఎక్కడికెక్కడికి సరఫరా చేశారు, దానికి సంబంధించిన డేటా అంతా ఫోన్ లో నిక్షిప్తమై ఉంటుందనే అనుమానంతో పోలీసులు మరో సిమ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. కౌసల్య, ఎస్, అయితే రిమాండ్ రిపోర్ట్ లో కూడా జనార్దన్ కి సంబంధించి కొన్ని విషయాలు బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? కౌసల్య, ప్రధానంగా ఇక్కడ 2021 నుంచి ఆయన అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని పోలీసులు తమ విచారణలో తెలిపారు. అయితే ANR బార్ లో నష్టాలు రావడంతోనే నకిలీ మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. మొదట హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలో ఒక అద్దె గది తీసుకొని అక్కడ నుంచి అక్రమ మద్యం తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ లేబుల్లు, నకిలీ లేబుల్ ద్వారా వీరు ఏదైతే వీరికి ఉన్న మద్యం షాపులు కానీ వీరు సరఫరా చేసే మద్యంలో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. అయితే మొలకల చెరువు నుంచి ఇది రాష్ట్రం అంతా వ్యాపించింది. ఈ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలకు వెళ్ళింది. ఓవరాల్ గా ఈ కేసులో టీడీపీకి సంబంధించిన నేతలు కీలక పాత్ర పోషించారు. ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు ఈ తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు, జయచంద్ర నాయుడు బామర్ది, గిరిధర్ రెడ్డి లాంటి నేతలు కీలక పాత్ర పోషించారు. వీరందరూ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారానికి పెద్దగా పర్మిషన్ అవసరం లేదు. ఒక మిషన్ పెట్టుకొని ఆ మిషన్ ద్వారా కూడా లేబుల్ తయారు చేసి ఏదైతే ఈ మద్యం ఉందో మద్యాన్ని సరఫరా చేయొచ్చు. ఆఫ్రికా దేశంలో నకిలీ మద్యం వ్యాపారం చేయడానికి పెద్దగా పర్మిషన్ అవసరం లేని పరిస్థితి ఈ గతంలో ఉంది, ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఏదైతే ఆఫ్రికా మోడల్ ఉందో ఆఫ్రికా మోడల్ ని వీరు మొలకల చెరువులో అప్లై చేశారు. మొలకల చెరువు నుంచి ఆంధ్ర రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాలకు కూడా వీరు నకిలీ మద్యం సరఫరా చేశారని ఈ పోలీసుల విచారణలో తెలియంది. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు మొత్తానికి జనార్దన్ ఫోన్ పోయింది అంటున్నాడు. నిజంగానే ఫోన్ పోయిందా, లేదంటే అలాగా ఏదన్నా నార్మల్ గా ఏమైనా చెప్పాడు, అంటే అబద్ధం ఏమైనా చెప్పాడు అతను? కౌసల్య, ఫోన్ అనేది ఒక ప్రాథమిక సమాచారం కోసం ఫోన్ పోయిందని చెప్పినంత మాత్రాన పోలీసులు ఇంతటితో ఈ కేసు
దర్యాప్తు ఏమి ఆపివేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన సిమ్ మరో సిమ్ తీసుకుంటారు. దానిపైన ఎక్కడెక్కడ కాల్ డేటా ఏ ప్రాంతాల్లో ఎవరితో మాట్లాడారు, ఎవరెవరికి సరఫరా చేశారు, దానికి సంబంధించిన దగ్గర పోలీసుల దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో 78 మంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో టీడీపీలో ప్రధానంగా కీలక నేతలు ఉన్నారు. కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఉన్న టీడీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓవరాల్ గా ఏదైతే ఈ నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలకు ఉచ్చు బిగిస్తుంది. టీడీపీ ఈ నేతలు కూడా ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అబ్కారీ శాఖ పైన సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ నిర్వహించినప్పుడు కూడా ఆయన క్లారిటీగా ఒక విషయం చెప్పారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠిన చర్యలు తీసుకోవాలి. ఏ పార్టీ అనేది సంబంధం లేదు. టీడీపీ అయినా ఈ మరో పార్టీ అయినా నిందితులను కఠినంగా శిక్షించాలి. కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతే ప్రజల ప్రాణాలకే ప్రజల ప్రాణాలు కాపాడమే ప్రభుత్వం మొదటి ప్రయారిటీ. కాబట్టి టీడీపీ నేతలున్నా వైసీపీ నేతలున్నా ఎవరున్నా ఈ కేసులో నిందితులు ఎంత బలమైన నేతలు ఉన్నా కూడా వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కౌసల్య. రైట్, ఇప్పుడు జనార్దన్ ఫోన్ నెంబర్ కనుక తీసుకొని పోలీసులు విచారిస్తే గనక ఇప్పుడు మరికొంతమంది టీడీపీ నేతలు ఇందులో ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే కౌసల్య, ఈ కేసు కేవలం ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారం కాదు. ఈ నకిలీ మద్యం స్కామ్ లో చాలా పేర్లు బయటకు వస్తాయి. అందులో కీలక ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు వస్తాయని చర్చ నడుస్తుంది. అద్దెపల్లి జనార్దన్ రావు నోరు తీస్తే ఎవరెవరి పేర్లు బయటపడతాయా అనేది కూడా ప్రధానంగా ఆందోళన కనిపిస్తుంది. ఏదైతే టీడీపీలో కీలక పాత్ర పోషిస్తూ కీలక స్థానాల్లో ఉన్న కృష్ణా గుంటూరుకు సంబంధించిన నేతలు పేర్లు బయటికి వస్తాయనే సమాచారం నడుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఏదైతే టీడీపీ తమ్మలపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్న జయచంద్రారెడ్డిని కట్టా సురేంద్ర నాయుడు తర్వాత అద్దెపల్లి జనార్దన్ రావు నేతను సస్పెండ్ చేసినా కూడా ఈ వ్యవహారం ఇంతటితో మూసే వ్యవహారం కాదు. మరి కొంతమంది పేర్లు వస్తాయి. ఈ 78 మందికి సంబంధించి పోలీసు దగ్గర ఉన్న డైరీలో 78 మంది పేర్లు ఉన్నాయి. ఏ ప్రాంతానికి ఎంతెంత నకిలీ లిక్కర్ సరఫరా చేశారు, ఎవరెవరు సరఫరా చేశారనే సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా జయచంద్రారెడ్డి ఏదైతే తమ్మలపల్లి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఆ నకిలీ లిక్కర్ ను ఆయా ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు తరలించినట్టు అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసులో ఏ 17 గా ఉన్న జయచంద్రారెడ్డి ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేరు. ఆయన ఏదో బయట దేశాల్లో ఉన్నారనే సమాచారం వినిపిస్తుంది. ఆయన రాగానే ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కౌసల్య. అయితే ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ముఖ్యంగా కౌసల్య, ఏదైతే ఈ నకిలీ మద్యం కేసు పైన వైఎస్ఆర్సీపీ కూడా తీవ్ర ఆందోళన చేస్తుంది. వైఎస్ఆర్సీపీ కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ఎంపీ ఏదైతే మిథున్ రెడ్డి ఉన్నాడో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అమిత్ షాకు లేఖ రాయడం జరిగింది. ఈ కేసులో ప్రధానమైన నిందితులు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారు. దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి. అంతేకాకుండా ఏదైతే ఈ కల్తీ మద్యం ఉందో దీన్ని ఎన్సీబీ ద్వారా విచారణ చేయాలి. ఏ ప్రాంతాల్లో ఎంతెంత మద్యాన్ని సరఫరా చేశారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం టీడీపీ అధిష్టానం ద్వారానే ఈ వ్యవహారం నడిచిందంటూ ఆయన హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. దానిపైన సిబిఐ విచారణ ఆదేశిస్తే మొత్తం ఈ కేసులో ఉన్న ప్రధానమైన నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినప్పుడు సిబిఐ విచారణకు ఆదేశిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఓవరాల్ గా ఏదైతే ఈ నకిలీ మద్యం కేసు టీడీపీ మెడకు చుట్టుకుంటుంది. టీడీపీకి సంబంధించిన కీలక ప్రజాప్రతినిధుల పేర్లు అద్దెపల్లి జనార్దన్ బయట పెడతారేమో అనే అనుమానం ఉంది. అంతేకాకుండా ఆయన ఫోన్ మిస్ అయిందా, ఫోన్ కావాలని మిస్ చేశారా అనే అంశం కూడా పోలీసుల విచారణలో తేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కౌసల్యం. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో ఇప్పుడు కొత్త మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎక్సైజ్ పోలీసులకు ఒక షాక్ ఇచ్చాడు A1 గా ఉన్న జనార్దన్ ఫోన్ గురించి ఆరా తీశారు పోలీసులు. అయితే తన ఫోన్ ముంబై ఎయిర్పోర్ట్ లో పోయిందని చెప్పి జనార్దన్ చెప్పడం జరిగింది. అయితే జనార్దన్ పేరుతో మరొక సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కనుక నెంబర్ తీసుకొని విచారిస్తే ఇంకా చాలా మంది టీడీపీ నేతలు అందులో ఉండే అవకాశం ఉంది, నిందితులుగా చేరే అవకాశం ఉంది. ఇదైతే ఇప్పుడు టీడీపీకి ఒక పెద్ద దెబ్బగా అని చెప్పొచ్చు. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని వైసీపీ నేతలు కూడా ఒక అస్త్రంగా వాడే అవకాశం ఉంది. వాళ్ళకొక ఇప్పుడు ఆధారాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో చూడాలి రాజకీయ పరంగా కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇంకా ఈ కేసులో ఎంతమంది బయటకు వస్తారనేది కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత తెలుస్తుంది.